హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. హాయ్ అండి, హలో. మనం లాస్ట్ వీడియోలో సాంబార్ ఎలా తయారు చేసుకున్నామో చూసాం కదండి. ఆ సాంబార్కి కాంబినేషన్గా కట్టె పొంగల్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం. ముందుగా దీంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం. దీంట్లోకి మనం బియ్యం ఎంతైతే వేసుకుంటామో పెసరపప్పు కూడా అంతే వేసుకుంటామండి. నేను పెసరపప్పు చూడండి, ఇగో ఈ లోటాతో అంటే 1/2 కేజీ ఉంటుందండి ఇది. ఇదే కొలతతో బియ్యము ఒక అరగంట ముందు కడిగి చక్కగా నానబెట్టుకున్నానండి, బాగుంటుందని చెప్పనని. దీంట్లోకి ఇంకా జీడిపప్పు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయలు, సాల్టు, నేను 2 కప్పుల నెయ్యి అండి. నెయ్యి ఇంట్లో చక్కగా ఫ్రెష్గా తయారు చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ పెసరపప్పు ఉన్నాయి కదండి, దీన్ని కొంచెం దోరగా వేయించుకుందామండి. అలాగైనా వేసుకోవచ్చు, కానీ ఇది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి వేయించుకుంటే. చాలండి, ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిల్ని నేను ఈ కుక్కర్లో పోసేసుకుంటాను. స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి, ఇవి కూడా దీంట్లో వేసేసుకున్నాము. మనం ఈ లోటాతో కొలతగా తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లోటాతో పెసరపప్పు ఒక కప్పు, బియ్యం 1 కప్పు, అంటే 2 కప్పులు. 1కి 3 కప్పులు చొప్పున నీళ్లు పోసుకోవాలండి, అంటే 6 కప్పులు అండి. మీరు ఏదైతే కొలతగా పెట్టుకుంటారో గ్లాస్ కానీ 1 కప్పు కానీ దాంతో సరిపోతాయండి. ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. తర్వాత మళ్ళీ చాలకపోతే చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. నెయ్యి వేస్తున్నానండి. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి, ఫ్రెష్ నెయ్యి. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకుందామండి అడుగు నుంచి. దీంట్లో సాల్ట్ వేసాం కదా, అదంతా కరిగి చక్కగా సరిపోయిందో లేదో చూసుకోవచ్చు మనం. ఇదంతా ఈ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. అది ఉడికేలోపు ఈలోపు స్టవ్ వెలిగించుకొని జీడిపప్పు వేయించుకుందామండి.
దీంట్లోకి నెయ్యి వేసుకుందాము. పెట్టుకొని ఈ జీడిపప్పు వేసేసుకున్నామండి. వీటిని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఉడుకుతుందండి ఇది. ఇప్పుడు ఈ వేయించుకున్నాను జీడిపప్పు ఉన్నాయి కదా, ఇవి దీంట్లో వేసేసుకున్నాము. వేసి మూత పెట్టేద్దాం మళ్ళీ ఇట్లాగే. వేడి వేడి కట్టె పొంగల్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంతో టేస్ట్ చేద్దామండి. దీంట్లోకి పల్లి చట్నీ, సాంబారు, వేడి వేడి కట్టె పొంగల్తో సాంబార్ ఘాటు కట్టె పొంగల్లోకి చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Yeah.